హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా వ్లాగ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే సాంబార్ చూపిస్తా. హాఫ్ కప్పు కందిపప్పు తీసుకొని బాగా 1 టైం వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి. సాంబార్ మసాలా కోసం స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 7 ఎండుమిర్చి, కొబ్బరి ముక్కను తీసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మిక్సీ ఆడుకోవాలి. సాంబార్ మసాలాను ఫ్రెష్గా చేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి 1/2 స్పూన్ మినప్పప్పు, చిటికెడు మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకుని 3 బెండకాయ ముక్కలు, 1 ముల్లంకాడ, 1 పెద్ద సైజు క్యారెట్ ముక్కలు, 1 కప్పు పెద్ద సైజు ఆనపకాయ ముక్కలు, 1 కప్పు ముల్లంగి దుంపలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 2 కట్ చేసుకున్న టమోటాలు, 2 ఉల్లిపాయ ముక్కలు, 2 వంకాయ ముక్కలు వేసుకుని ఉడికించుకోవాలి. చింతపండు తీసుకొని నానబెట్టాలి. సాంబార్లోకి చింతపండు ఎక్కువగానే పడుతుంది, అందుకని కొద్దిగా ఎక్కువగా చింతపండుని నానబెట్టుకోవాలి. కూరగాయలు ఎక్కువగా తీసుకున్న సాంబార్ బాగోదు, ఇలా అన్నీ కొద్దిగానే తీసుకోవాలి. ఉడికించిన పప్పును అందులో వేసుకోవాలి. బాగా కలుపుకొని నానబెట్టిన చింతపండు పులుసుని వేసుకొని అందులో కొద్దిగా వాటర్ వేయాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, మిక్సీ ఆడపెట్టుకున్న సాంబార్ మసాలాను వేయాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. కొద్దిగా మరిగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. సాంబార్ బాగా మరిగిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసి అర స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 3 వెల్లుల్లి రెబ్బలు బాగా వేయించాక అందులో వేసుకోవాలి. సాంబార్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.